హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం మన లైఫ్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. ఆ నిర్ణయాలు మన లైఫ్ని మార్చవచ్చు. ఆ నిర్ణయం తప్పుడు నిర్ణయం అయితే మన జీవితమే ఫెయిల్ అయిపోతుంది. అదే వ్యక్తి దేశంలో గొప్ప పదవిలో ఉండి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల దేశం సమస్యల్లో పడుతుంది. అలాంటి నిర్ణయాలే మన నెహ్రూ గారు తీసుకున్నారు. నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాల్లో కాశ్మీర్ మీద డెసిషన్ ఒకటి. జవహర్లాల్ నెహ్రూ గారు కాశ్మీర్ విషయంలో చేసిన తప్పుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నెహ్రూ గారు భారత తొలి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కాశ్మీర్ సమస్య ఒక కీలక అంశంగా మారింది. మరియు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు మరియు సామాన్య ప్రజల మధ్య ఎప్పటికీ వివాదాస్పదంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నిర్ణయాలు ఆ సమయంలోని రాజకీయ, అంతర్జాతీయ మరియు వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా తీసుకోబడ్డాయి. కానీ వీటి దీర్ఘకాలిక పరిణామాలు కాశ్మీర్ సమస్యను మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఇప్పుడు ఈ తప్పుల గురించి లోతుగా మాట్లాడుకుందాం మనం. నెంబర్ 1, కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లడం. 1947లో భారత స్వతంత్రం పొందిన తర్వాత కాశ్మీర్ రాజు హరి సింగ్ భారత్లో విలీనం కావడానికి సంతకం చేశారు. అయితే పాకిస్తాన్ దీన్ని అంగీకరించకుండా కబీలాల ద్వారా కాశ్మీర్ పై దాడి చేసింది. ఈ దాడిని ఎదుర్కోవడానికి భారత సైన్యం విజయవంతంగా పోరాడుతున్న సమయంలో నెహ్రూ గారు 1948లో కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లారు. ఈ నిర్ణయం వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయ సమస్యగా మారింది మరియు భారత్, పాకిస్తాన్ రెండు సమాన స్థాయిలో ప్రత్యర్థులుగా చూపబడ్డాయి. ఇది భారత్కు దీర్ఘకాల నష్టం కలిగించింది, ఎందుకంటే పాకిస్తాన్ ఈ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో వెళ్లడం ద్వారా ఒత్తిడి తెచ్చే అవకాశం పొందింది. భారత సైన్యం ఆ సమయంలో విజయవంతంగా ముందుకు సాగుతుంది మరియు చాలా మంది సైనిక నిపుణులు, ఉదాహరణకు జనరల్ కరియప్ప గారు సలహా ప్రకారం మరికొన్ని రోజులు యుద్ధం కొనసాగించి ఉంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKను భారత్ తిరిగి పొందే అవకాశం ఉండేది. నెహ్రూ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ సలహా కీలకమైంది. మౌంట్ బాటన్ బ్రిటిష్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాశ్మీర్ను అంతర్జాతీయ సమస్యగా మార్చడం ద్వారా భారత్, పాకిస్తాన్ మధ్య శాశ్వత సంఘర్షణ సృష్టించే విధంగా సలహా ఇచ్చారని విమర్శలు భావించారు. UN లో ఈ సమస్య చర్చకు వచ్చినప్పుడు ఒక పబ్లిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని సూచించబడింది. కానీ పాకిస్తాన్ దాని ఆక్రమిత ప్రాంతాల నుండి సైన్యాన్ని ఉపసంహరించినందుకు ఇది ఎప్పుడు జరగలేదు. ఈ నిర్ణయం కాశ్మీర్ సమస్యని ఇప్పటి వరకు అలాగే ఉంచడానికి ఒక కారణమైందని చెప్పొచ్చు. నెంబర్ 2, సీజ్ ఫైర్ ప్రకటన. సమయానికి ముందే యుద్ధం ఆపడం. 1947-48 యుద్ధంలో భారత సైన్యం విజయవంతంగా పాకిస్తాన్ ఆక్రమణదారులను వెనక్కి నెట్టింది. భారత సైన్యం ముజాఫరాబాద్ సమీపంలో ఉండగా నెహ్రూ 1948 జనవరి 1న సీజ్ ఫైర్ ప్రకటించారు. ఈ సమయంలో భారత సైన్యం బలమైన స్థితిలో ఉంది మరియు సైనిక నాయకులు జనరల్ కరియప్ప, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరికొన్ని రోజులు యుద్ధం కొనసాగితే మొత్తం కాశ్మీర్ను భారత నియంత్రణలోకి తీసుకునే అవకాశం ఉండేదని సలహా ఇచ్చారు. సీజ్ ఫైర్ ప్రకటన వల్ల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POK పాకిస్తాన్ నియంత్రణలో ఉండిపోయింది. ఇది భవిష్యత్తులో ఉగ్రవాద కార్యకలాపాలకు మరియు సరిహద్దు సంఘర్షణలకు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. నెహ్రూ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మరియు ఆయన ఆదర్శవాద దృక్పథం. శాంతి చర్చలని చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఈ నిర్ణయం వల్ల భారత్ ఒక వ్యూహాత్మక ప్రయోజనాన్ని కోల్పోయిందని విమర్శకులు భావిస్తారు. POK ఇప్పటికీ పాకిస్తాన్ నియంత్రణలో ఉంది మరియు ఇది భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు, ఉదాహరణకు రీసెంట్ గా జరిగిన 2025 పహల్గామ్ దాడి లాంటిది ఒక కేంద్రంగా మారిందని చెప్పొచ్చు. నెంబర్ 3, షేక్ అబ్దుల్లాపై అతి విశ్వాసం. నెహ్రూ షేక్ అబ్దుల్లాతో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు. అతను వ్యక్తిగత స్నేహాన్ని కలిగి ఉన్నారు మరియు ఆయన్ను కాశ్మీర్ ప్రధానమంత్రిగా తర్వాత ముఖ్యమంత్రిగా నియమించారు. నెహ్రూ షేక్ అబ్దుల్లా ద్వారా కాశ్మీర్ను భారత్లో సమైక్యం చేయాలని భావించారు. షేక్ అబ్దుల్లా సమయంలో కాశ్మీర్లో ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడు అయినప్పటికీ ఆయన భావజాలం కొన్నిసార్లు కాశ్మీర్ స్వతంత్రం లేదా పాకిస్తాన్తో సంబంధాల వైపు మెరుగ్గా ఉండేవి. నెహ్రూ ఈ అంశాన్ని పట్టించుకోకుండా షేక్ అబ్దుల్లాకు అధిక స్వేచ్ఛ ఇచ్చారు. 1953లో షేక్ అబ్దుల్లా భారత్ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం మరియు స్వతంత్ర కాశ్మీర్ గురించి చర్చలు జరపడం వల్ల ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. నెహ్రూ ఈ విషయంలో ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారు. షేక్ అబ్దుల్లాపై అతి విశ్వాసం వల్ల కాశ్మీర్లో స్థానిక నాయకత్వం భారత్కి వ్యతిరేకంగా మారే అవకాశం ఏర్పడింది. ఇది దీర్ఘకాలికంగా వేర్పాటువాద భావజాలానికి బీజం వేసిందని చెప్పొచ్చు. షేక్ అబ్దుల్లా యొక్క అస్పష్టమైన వైఖరి కాశ్మీర్లో రాజకీయ స్థిరతకు దారితీసింది మరియు ఇది భవిష్యత్తులో వేర్పాటువాద ఉద్యమాలకు, ఉదాహరణ JKLF ఒక పునాదిగా మారింది. నెంబర్ 4, ఆర్టికల్ 370 మరియు 35A అమలు చేయడం. నెహ్రూ మరియు షేక్ అబ్దుల్లా మధ్య ఒప్పందం, ఢిల్లీ ఒప్పందం అన్నమాట. దీన్ని 1952లో చేశారు. ఆధారంగా ఆర్టికల్ 370 మరియు 35A ద్వారా
ద్వారా జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా ఇవ్వబడింది. దీని ప్రకారం కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి, సొంత రాజ్యాంగం మరియు భారత చట్టాలు అమలు చేయడంలో పరిమితులు ఉండేవి. ఆర్టికల్ 370ను తాత్కాలిక చర్యగా ప్రకటించినప్పటికీ నెహ్రూ దీన్ని రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోలేదు. ఇది కాశ్మీర్ ను భారత్ తో పూర్తిగా ఏకీకరణ చేయడంలో అడ్డంకిగా మారింది. ఆర్టికల్ 35A వల్ల కాశ్మీర్ లో భారత పౌరులకు ఆస్తి హక్కులు, ఉద్యోగ అవకాశాలు పరిమితమయ్యాయి. ఇది కాశ్మీర్ ప్రజల్లో ఒక వేర్పాటు భావాన్ని పెంచింది. నెహ్రూ ఈ ప్రత్యేక హోదాను ఇవ్వడం ద్వారా షేక్ అబ్దుల్లా మరియు కాశ్మీరీ నాయకులను ఆకర్షించాలని భావించారు. కానీ ఇది దీర్ఘకాలంగా కాశ్మీర్ లో రాజకీయ అస్థిరతకు మరియు వేర్పాటు భావజాలానికి దారితీసిందని చెప్పొచ్చు. ఆర్టికల్ 370 మరియు 35A 2019 వరకు అమల్లో ఉన్నాయి మరియు ఇది కాశ్మీర్ లో భారత్ తో పూర్తి సమైక్యతను అడ్డంకిగా ఉన్నాయి. ఈ ప్రత్యేక హోదా వల్ల కాశ్మీర్ లో వేర్పాటువాద ఉద్యమాలు బలపడ్డాయి మరియు పాకిస్తాన్ దీన్ని తన ప్రచారానికి ఉపయోగించుకుంది. నెంబర్ 5, సర్దార్ పటేల్ సలహాను పట్టించుకోకపోవడం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ సమయంలో హోంమంత్రి మరియు డిప్యూటీ ప్రధానమంత్రి గారు. కాశ్మీర్ విషయంలో కఠినమైన విధానం అవలంబించాలని సలహా ఇచ్చారు నెహ్రూ గారికి. పటేల్ భారత రాజ్యాలను సమైక్యం చేయడంలో తన నైపుణ్యాన్ని చూపించారు. ఉదాహరణకు హైదరాబాద్, జునాగఢ్ ఇంకా చాలా సంస్థలను ఆయన ఏకం చేశారు. కానీ నెహ్రూ గారు కాశ్మీర్ విషయంలో ఆయన సలహాను పెద్దగా పట్టించుకోలేదు. పటేల్ గారు సైనిక చర్య ద్వారా కాశ్మీర్ ను పూర్తిగా భారత్లో సమైక్యం చేయాలని మరియు దీన్ని అంతర్జాతీయ సమస్యగా మార్చకూడదని సలహా ఇచ్చారు. కానీ నెహ్రూ గారు దీన్ని వ్యతిరేకంగా UN కి వెళ్లారు. పటేల్ గారు షేక్ అబ్దుల్లాపై ఆత్మవిశ్వాసం పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఆయన అస్పష్టమైన రాజకీయ భావజాలం కాశ్మీర్ లో అస్థిరతకు దారితీస్తుందని ఆయన భావించారు. నెహ్రూ ఈ సలహాను కూడా నిర్లక్ష్యం చేశారు. నెహ్రూ గారు మరియు పటేల్ గారి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కాశ్మీర్ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించే అవకాశం కోల్పోయారు. పటేల్ గారి యొక్క వ్యూహాత్మక దృష్టి ఉంటే కాశ్మీర్ సమస్య బహుశా మరింత త్వరగా పరిష్కారం అయ్యేదని కొందరు విశ్లేషకులు భావిస్తారు. నెంబర్ 6, ఇండస్ వాటర్ ఒప్పందం. 1960లో నెహ్రూ గారు ఇండస్ వాటర్ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం ఇండస్, జోలం మరియు జీనం నదులు నీటిని పాకిస్తాన్కి ఇవ్వడం ద్వారా మరియు బియాస్, రవి, సట్లెజ్ నదులను భారత్కి ఇవ్వడం జరిగింది. ఈ ఒప్పందం భారత్కు నష్టం కలిగించే విధంగా ఉందని విమర్శకులు భావిస్తారు. ఎందుకంటే ఈ నదులు ఎక్కువగా భారత భూభాగం నుండి ప్రవహిస్తున్నప్పటికీ భారత్ వాటిని పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం కోల్పోయింది. నెహ్రూ గారు ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్తో శాంతి సంబంధాలను నెలకొల్పాలని భావించారు. కానీ పాకిస్తాన్ ఈ నీటిని ఉపయోగించుకుని భారత్పై ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం కొనసాగింది. ఇటీవల పహల్గాం దాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఇది నీటి వనరులపై పాకిస్తాన్ కు తీవ్ర నష్టం కలిగించింది. ఈ రద్దు చర్య నెహ్రూ సమయంలోనే జరిగి ఉంటే భారత్ వ్యూహాత్మక ప్రయోజనాన్ని పొంది ఉండేదని కొందరు భావిస్తారు. ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్ ఆర్థికంగా మరియు వ్యవసాయ పరంగా బలపడింది. కానీ భారత్పై దాడులు మరియు ఉగ్రవాద కార్యకలాపాలు ఆగలేదు. నెంబర్ 7, చైనాతో సరిహద్దు వివాదంలో నిర్లక్ష్యం. నెహ్రూ సమయంలో చైనా అక్సై చిన్ కాశ్మీర్లో కొంత భాగంను ఆక్రమించడం ప్రారంభించింది. 1950లో చైనా ఈ ప్రాంతంలో రోడ్లు నిర్మించడం మొదలుపెట్టినప్పుడు నెహ్రూ దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. నెహ్రూ చైనాతో హిందీ, చీనీ, బాయ్ బాయ్ అనే స్నేహపూర్వక విధానాన్ని అనుసరించారు మరియు చైనా యొక్క ఆక్రమణ ఉద్దేశాలను నిర్లక్ష్యం చేశారు. 1962లో చైనా భారత యుద్ధంలో చైనా అక్సై చిన్ ను పూర్తిగా ఆక్రమించుకుంది. ఇది ఎప్పటికీ చైనా నియంత్రణలోనే ఉంది. ఈ ఓటమి నెహ్రూ విధానాలపై పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. నెహ్రూ ముందస్తుగా సైనిక సన్నద్ధతను పెంచి అక్షయ్ చిన్లో రక్షణను బలోపేతం చేసి ఉంటే ఈ భూభాగాన్ని కోల్పోయే అవకాశం తక్కువగా ఉండేదని అంటున్నారు. అక్షయ్ చిన్ ఆక్రమణ వల్ల కాశ్మీర్ సమస్య మరింత సంక్లిష్టమైంది. ఎందుకంటే ఇప్పుడు భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సమస్యలో చైనా కూడా ఒక పక్షంగా మారింది. నెంబర్ 8, అంతర్జాతీయ మద్దతు సంపాదించడంలో వైఫల్యం. నెహ్రూ గారు అంతర్జాతీయ సమాజంలో భారత్ను ఒక శాంతి ప్రియ దేశంగా చూపించడానికి ప్రయత్నించారు. ఆయన నాన్ అలైన్డ్ మూవ్మెంట్ విధానాన్ని అనుసరించారు. నెహ్రూ గారు అమెరికా లేదా సోవియట్ యూనియన్ వంటి శక్తివంతమైన దేశాల నుండి సైనిక మరియు రాజకీయ మద్దతును పూర్తిగా సంపాదించలేకపోయారు. ఈ మద్దతు ఉంటే కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో భారత్కు ఎక్కువగా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండేది. నెహ్రూ యొక్క ఆదర్శవాద విధానం, శాంతి నీతి వంటి వల్ల భారత్ వ్యూహాత్మకంగా అంతర్జాతీయ ఒత్తిడిని పాకిస్తాన్ పై వినియోగించలేకపోయింది. కానీ పాకిస్తాన్ అమెరికా మరియు చైనా నుండి సైనిక మరియు ఆర్థిక మద్దతును సంపాదించగలిగింది.
చేయగలిగింది. ఇది భారత్పై ఒత్తిడిని పెంచడానికి సహాయపడింది అని చెప్పొచ్చు. చివరిగా చెప్పాలంటే నెహ్రూ గారు చేసిన ఈ తప్పులు ఆ సమయంలో ఆయన ఆదర్శవాదం, దృక్పథం, అంతర్జాతీయ ఒత్తిడి మరియు రాజకీయ పరిస్థితుల ఆధారంగా జరిగాయని కొందరు వాదిస్తారు. అయితే ఈ నిర్ణయాలు కాశ్మీర్ సమస్యను ఒక శాశ్వత సమస్యగా మార్చాయని మరియు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలను మరింత తీవ్రతరం చేశాయని విమర్శకులు భావిస్తారు. నెహ్రూ యొక్క నిర్ణయాలు సైనిక, రాజకీయ మరియు వ్యూహాత్మక కోణాల నుండి మరింత జాగ్రత్తగా ఉంటే కాశ్మీర్ సమస్య బహుశా ఈ స్థాయిలో సంక్లిష్టంగా మారిపోయేది కాదని కొందరు అభిప్రాయపడతారు. ఈ విషయంలో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి, కానీ మీకేమనిపిస్తుంది ఈ వీడియో విన్నాక అని మాత్రం కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.